భర్త రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా ఘన విజయాన్నైతే సొంతం చేసుకుంటున్న టైంలో ఆయన నమ్మే గురువు, అలానే దైవంగా భావించే సద్గురువు గారిని ఉపాసన గారు ఇంటికి ఆహ్వానించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆయనతో ఎంతో గౌరవంగా ఉన్న ఓ వీడియోనైతే ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ గారి నటన ఎలా ఉందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేదు. ఆ సినిమా కోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ సినిమాలోనే క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరికీ తెలిసిందే. ఈ టైంలో మెగా ఫ్యామిలీ అంతా గౌరవంగా సద్గురువు గారిని ఇంటికి ఆహ్వానించి ఆయన్ని దైవంగా భావిస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీ అంతా. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడినా కాస్త నెగటివిటీని ఫేస్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. దీనికి కారణం జాహ్నవి కపూర్ గారికి నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయడమే. జాహ్నవి కపూర్ గ్లామర్ రోల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది. అటు 'దేవరా' సినిమా గాని, ఇటు ఇప్పుడు వచ్చిన 'పెద్ది' సినిమా గాని ఇలానే ఆమెకు గ్లామర్ రోల్స్‌ని ఎందుకు ఇస్తున్నారు అనేది పెద్ద టాక్ అయిపోయింది. దానివల్ల ఆమె సక్సెస్ మీట్‌కి కూడా రాలేకపోయారు. జాహ్నవి కపూర్ ఆ నెగెటివ్ కామెంట్స్‌ని రిసీవ్ చేసుకోలేని స్టేజ్‌లోకి వెళ్లారని క్లియర్‌గా అర్థమైపోతుంది. అయితే ఇప్పటి రోజుల్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదని, ఇదంతా డైరెక్టర్స్ చేతిలోనే ఉంటుంది కదా! వాళ్ళెందుకు హీరోయిన్స్‌ని ఏదో గ్లామర్ డాల్స్ లాగా యూజ్ చేసుకుంటున్నారో అంటూ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. నిజంగానే సినిమాల్లో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరో పక్కన నటించే హీరోయిన్‌కి కూడా ఒక 50% ప్రాధాన్యత అన్నది ఇవ్వాలి కదా! అలా లేకుండా వాళ్ళు ఎక్కడో ఒక పాటల దగ్గర, ఎక్కడో ఒక సీన్స్ దగ్గర పెడుతూ సినిమా మొత్తం హీరోదే అన్నట్టుగా చేయటం కరెక్ట్ కాదంటూ రామ్ చరణ్ గారి పైన కూడా నెగెటివ్ టాక్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. నా భర్తకు ఎంత నెగటివిటీ చేసినా నేను ఒకవైపు నాకున్న స్కిల్స్‌తో, అలానే నేను నమ్మే దేవుడితో కూడా ఎప్పుడు కూడా నా భర్త విజయాన్ని సొంతం చేసుకోవాలని నేను ఎదురు చూస్తానంటూ ఉపాసన కొణిదెగల గారు ప్రస్తుతం ఆమె దైవంగా నమ్మే సద్గురు గారినైతే ఇంటికి ఆహ్వానించారు. కుటుంబం మొత్తం ఆయన్ని ఎంత గౌరవంగా ట్రీట్ చేశారనే వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే సద్గురు గారిని మెగా ఫ్యామిలీ గౌరవంగా ఆహ్వానించడంతో పాటు ఆయన్ని దైవంగా భావిస్తారు. మరి రామ్ చరణ్ నటించిన సినిమాపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.